వెల్కమ్ టు ది ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ వీడియోస్లో సి ప్రోగ్రామ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద హీప్ సార్ట్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో హీప్ సార్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్ అరేకి డిస్కస్ చేసాము. ఇప్పుడు ఆ హీప్ సార్ట్ని ఎలా ప్రోగ్రామ్ రాయాలో చూద్దాము. ఒకవేళ మీకు హీప్ సార్ట్ అంటే ఐడియా లేకపోతే ఒకసారి ఆ వీడియో రిఫర్ చేసి రండి, అప్పుడు ప్రోగ్రామ్ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఏం చెప్పుకున్నాం, హీప్ సార్ట్ అంటే మనకు సెట్ ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చారనుకోండి, లైక్ 82. నేను ప్రీవియస్ వీడియోలో ఏ ఎగ్జాంపుల్ చెప్పానో అది చెప్తున్నా. 90, 10, 12, 15, 77, 55 ఇలా ఒక సెట్ ఆఫ్ ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చారనుకోండి. ఈ ఎరే ఆఫ్ ఎలిమెంట్స్ మనం ఏం చేయాలి, హీప్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి. హీప్ ట్రీని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే, హీప్ ట్రీ ఈజ్ నథింగ్ బట్ అ బైనరీ ట్రీ అండ్ టూ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తాయి. వన్ ఈ స్ట్రక్చరింగ్ ప్రాపర్టీ అండ్ వన్ ఇది ఆర్డరింగ్ ప్రాపర్టీ. సో ఇవి స్ట్రక్చరింగ్ ప్రాపర్టీ అంటే, బైనరీ ట్రీ అంటే ఏంటి, కంప్లీట్ బైనరీ ట్రీ ఉండాలి, అది స్ట్రక్చరింగ్ ప్రాపర్టీ. అంటే అన్ని లెవెల్స్లో బైనరీ ట్రీ అంటే ఒక్కొక్క నోడ్కి, పేరెంట్ నోడ్కి కంపల్సరీగా 2 చిల్డ్రన్ ఉండాలి. సో అన్ని లెవెల్స్ కూడా కంప్లీట్గా ఫిల్ అవ్వాలి. ఒకవేళ లాస్ట్ లెవెల్ ఫిల్ అవ్వకపోతే ఆ లాస్ట్ లెవెల్లో లెఫ్ట్ నుంచి రైట్కి ఎలిమెంట్స్ ఫిల్ అవ్వాలి, అది కంప్లీట్నెస్. నెక్స్ట్ ఆర్డరింగ్ అంటే ఏంటి, సపోజ్ మ్యాక్స్ హీప్ అనుకోండి, రూట్ నోడ్ వాల్యూ చిల్డ్రన్ వాల్యూ కంటే ఎక్కువ ఉండాలి. అదే మిన్ హీప్ అనుకోండి, రూట్ నోడ్ వాల్యూ చిల్డ్రన్ వాల్యూ కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్ యూస్ చేస్తుంటే మ్యాక్స్ హీప్ యూస్ చేస్తాము, డిసెండింగ్ ఆర్డర్ యూస్ చేస్తుంటే మిన్ హీప్ యూస్ చేస్తాం. అవి స్ట్రక్చరింగ్ ఆర్డరింగ్. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ యూస్ చేసుకుని మనం హీప్ సార్ట్ అనేది అప్లై చేస్తాం. సో ఇప్పుడు మనం బైనరీ ట్రీని దీనికి బైనరీ ట్రీని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి. ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, 82 రూట్ నోడ్ తీసుకుని 90 లెఫ్ట్ అండ్ దెన్ 10 రైట్ అండ్ దెన్ 12 90కి లెఫ్ట్ అండ్ దెన్ 15 12 90కి రైట్ అండ్ 77 10కి లెఫ్ట్ 55 10కి రైట్, ఇలా కన్స్ట్రక్ట్ చేస్తాం కదా. సో ఇక్కడ వరకు మనకి స్ట్రక్చరింగ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసింది, బట్ ఆర్డరింగ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాల. సో ఆర్డరింగ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయడానికి మనం హీపీఫై అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. హీపీఫై అంటే నథింగ్ బట్ సెట్ ఆఫ్ ద స్వాపింగ్స్ యూస్ చేసుకుని దీన్ని మ్యాక్స్ హీప్ ట్రీగా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. దానికోసం ప్రోగ్రామ్ ఎలా మ్యాక్స్ హీప్ ట్రీగా కన్స్ట్రక్ట్ చేసుకుని, సో ఈ లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో మ్యాక్స్ హీప్గా కన్స్ట్రక్ట్ చేస్తే ఏమవుతుంది, అన్నిటికంటే లార్జెస్ట్ వాల్యూ రూట్లోకి వస్తుంది. సో ఈ రూట్ నోడ్ని లాస్ట్ నోడ్కి స్వాప్ చేసుకుంటాము, డిలీట్ చేస్తాం. ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా మనం హీప్ సార్ట్ అప్లై చేస్తాము. సో దాని ప్రోగ్రామ్ ఎలా రాస్తామో చూడండి. యాజ్ యూజువల్ హ్యాషింగ్ టు stdio.h ఫర్ హెడర్ ఫైల్ ఇంక్లూజన్. తర్వాత 2 ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాము, హీప్ సార్ట్ ఒకటి, హీపీఫై ఒకటి. హీప్ సార్ట్లో మనం ఏమేమి పాస్ చేస్తామంటే ఎరే అండ్ సైజ్ ఆఫ్ ది ఎరే. సో 2 ఆర్గ్యుమెంట్స్ ఇన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ ఫర్ ద ఫంక్షన్. అలాగే హీపీఫైలో ఎరే అండ్ సైజ్ ఆఫ్ ది ఎరే అండ్ మనం ఏ నోడ్ దగ్గర హీపీఫై అప్లై చేస్తాము అంటే ఏ నోడ్స్ దగ్గర స్వాపింగ్ చేస్తామో ఆ నోడ్ నెంబర్ ఇస్తాము. సో 2 ఇంటీజర్ వాల్యూస్ అండ్ 1 ఎరే. సో దీస్ 2 ఆర్ ద prototype declarations for the functions what we are using in the program. So heap sort heapify. So main int main. సో మెయిన్లో మనం ఏం చేస్తాం, ప్రతి సార్టింగ్ ప్రోగ్రామ్కి ఏం చేస్తున్నాము, సైజ్ ఆఫ్ ది ఎరే రీచ్ చేసుకుంటాము, ఎలిమెంట్స్ ఆఫ్ ది ఎరే రీచ్ చేసుకుంటాము అండ్ ఒక ఫంక్షన్ కాల్ చేస్తాము ఆ సార్టింగ్ అప్లై చేయడానికి. తర్వాత సార్టెడ్ ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తాము. ఇదే కదా మనం మెయిన్లో చేసేది. దానికోసం ఫస్ట్ మనకు అవసరమైన వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుందాం. సో మనం ఎరే లేదు కదా అప్లై చేసేది. సో ఇంటీ ఆఫ్ 100 అండ్ ఎన్ ఈజ్ ద సైజ్ ఆఫ్ ద ఎరే అండ్ ఐ మైన్ ఫర్ లూప్లో యూస్ చేసుకుని వేరియబుల్. సో అన్నిటిని ఇంటీజర్ వేరియబుల్స్గా డిక్లేర్ చేసుకున్నాం. తర్వాత ఇంటర్ సైజ్ ఆఫ్ ది ఎరే అని అడిగిన తర్వాత మనం ఒక వాల్యూ ఇస్తాము. లైక్ ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఇచ్చామనుకోండి. సో అవర్ 7 వాల్యూ వెళ్ళి ఎన్లో స్టోర్ అవుతుంది. దానికోసం స్కాన్ఆఫ్ %d %n అనే స్టేట్మెంట్ రాసాం. తర్వాత వన్స్ సైజ్ రీచ్ చేసుకున్న తర్వాత ఈ ఎలిమెంట్స్ రీచ్ చేసుకోవాలి కదా, దానికోసం ప్రింట్ఎఫ్ ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ అరే అని రాసాము. సో స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ అరే. ఒకసారి మనకు అది కనపడంగానే మనం ఈ ఎలిమెంట్స్ ఇస్తాము, అవి వెళ్ళి ఏలో స్టోర్ అవ్వాలి, ఏ అరేలో స్టోర్ అవ్వాలి. దానికోసం ఈ 2 స్టేట్మెంట్స్ ఫర్ i = 0 i less than n i plus plus scanf %d %e of i. సో అరే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ద 0 కదా. సో i less than n అంటే n - 1 వరకు.
సో array index starts from the 0 and ends at the n-1. సో 0 నుంచి n-1 వరకు ఎలిమెంట్స్ రీడ్ అయ్యి అవి ఏ ఆఫ్ ఐలో స్టోర్ అవ్వాలి. సో ఇలా మనం ఫర్ లూప్ స్కాన్ఆఫ్ యూస్ చేసుకుని ఏరోలోకి ఎలిమెంట్స్ ఎలా రీడ్ చేస్తున్నాం ఐడియా లేకపోతే మనం ప్రీవియస్ వీడియో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అరేస్ వీడియో ఒకసారి చెక్ చేయండి. సో తర్వాత హీప్ సార్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాము విత్ పారామీటర్స్ యాజ్ ఏ, దట్ మీన్స్ అరే అండ్ సైజ్ ఆఫ్ ద అరే. సో హీప్ సార్ట్ ఫంక్షన్ కాల్ చేసాము. ఒకసారి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మన ఎలిమెంట్స్ సార్టెడ్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. వాటిని ప్రింట్ చేసుకుంటున్నాము. ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్టర్ సార్టింగ్ ఈజ్ ఫర్ i = 0 i less than n i plus plus. సేమ్ 0 దగ్గర నుంచి ఇక్కడ వరకు సార్టెడ్ ఎలిమెంట్స్ మళ్ళీ ప్రింట్ అవ్వాలి. దానికోసం ఫర్ i = 0 i less than n i plus plus ఇక్కడ ప్రింట్ ఎఫ్ వస్తుంది. ఇందుకు స్కాన్ఎఫ్ వచ్చింది కదా రీడింగ్కి, ఇప్పుడు ప్రింట్ ఎఫ్ పర్సెంటేజ్ a of i యాంపర్సెంట్ రాదు. ఓకే, రిటర్న్ 0 అండ్ మెయిన్ క్లోజింగ్. సో ఇప్పుడు హీప్ సార్ట్ కాల్ చేసాం కదా, ఈ హీప్ సార్ట్ ఫంక్షన్ ఏంటో చూద్దాం మనం. ఇప్పుడు వాయిడ్ హీప్ సార్ట్ ఆఫ్ మనం ఏం పాస్ చేసాం, ఎరే అండ్ సైజ్ ఆఫ్ ది ఎరే. సో అవి రెండింటిని ఏలోకి ఎన్లోకి రిట్రీవ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, హిపిఫై చేస్తున్నాం. హిపిఫై అంటే ఈ లార్జెస్ట్ రూట్ నోడ్ చిల్డ్రన్ నోడ్ వాల్యూ కంటే గ్రేటర్ ఉండాలి. ఒకవేళ గ్రేటర్ లేకపోతే సెట్ ఆఫ్ ద స్వాపింగ్స్ ద్వారా మనం దాన్ని అచీవ్ చేయాలి. సో దానికోసం 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం, ఐ అండ్ టెంప్. ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నేను హిపిఫై ఆపరేషన్ అంటే, ఇప్పుడు లాస్ట్ లీఫ్ నోడ్ ఏది 55 కదా, 55 పేరెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 55 పేరెంట్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే లాస్ట్ లీఫ్ నోడ్ పేరెంట్ నుంచి నేను హిపిఫై ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. సో లాస్ట్ లీఫ్ నోడ్ పేరెంట్ నేను ఎలా అచీవ్ చేస్తాను అంటే n/2 - 1. సో ఇప్పుడు నా సైజ్ ఎంత, 0 1 2 3 4 5 6 ఇవి ఇండెక్సెస్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు నేను హిపిఫై ఆపరేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటే సెకండ్ నోడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎలా వస్తుంది సెకండ్ నోడ్లో అంటే i = n/2 - 1 క్యాలిక్యులేట్ చేయాలి. నా n వాల్యూ ఎంత 7. 7/2 - 1 అంటే 7/2 అంటే రౌండ్ ఆఫ్ చేస్తే 3 - 1 = 2. సో నా i వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో వచ్చిందా, నేను లాస్ట్ లీఫ్ నోడ్ పేరెంట్ ఎక్కడ ఉంది, 2 దగ్గర ఉంది. సో 2 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. దాన్ని అచీవ్ చేయడానికి కూడా i = n/2 - 1 స్టార్ట్ చేసి ఎక్కడి వరకు చేయాలి, రూట్ నోడ్ వరకు చేయాలి. సో i > 0. ఇప్పుడు ఈ సెకండ్ నోడ్ చేసిన తర్వాత ఫస్ట్ నోడ్ చేసిన తర్వాత రూట్ నోడ్కి చేయాలి. అందుకని i - ఏం చేయాలి, హిపిఫై చేయాలి. సో హిపిఫై ఆఫ్ a, n, i. హిపిఫై ఆఫ్ a, n వాల్యూ ఈజ్ 7. ఇప్పుడు i ఎంత వచ్చింది, 2 వచ్చింది. నేను దీనికి అప్లై చేస్తున్నా ఈ నోడ్కి హిపిఫై ఆపరేషన్. సో ఈ హిపిఫైలో ఏం జరుగుతుందో చూడండి. సో ఈ ఫంక్షన్ కాల్ చేసాం మనం హిపిఫై ఆఫ్ a, 7, 2. ఇప్పుడు హిపిఫై ఫంక్షన్లో మనం రిట్రీవ్ చేసుకున్నాం ఏలోకి అరే అండ్ ఎన్లోకి n వాల్యూ అండ్ ఐలోకి i వాల్యూ. సో n వాల్యూ 7, i వాల్యూ 2. సో నేను ఈ ఫంక్షన్ కాల్ చేశాను కాబట్టి ఈ వాల్యూస్ రిట్రీవ్ అయినాయి. సో హిపిఫైలో ఏం చేయాలి నేను, సో ఈ రెండింటిలో లార్జెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ లార్జెస్ట్ వాల్యూని రూట్ వాల్యూతో స్వాప్ చేయాలి కదా, దానికోసం నాకు అవసరమైన వేరియబుల్స్ నేను డిక్లేర్ చేసుకున్నా. ఇంటూ లార్జ్, లెఫ్ట్, రైట్ స్వాప్ చేయడానికి టెంప్, ఇవన్నీ నాకు అవసరం అవుతాయి. ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు లార్జ్ అనేది ఎక్కడుంది, లార్జ్ = iకి ఇనిషియలైజ్ చేసాం. ఏ నోడ్ దగ్గర హిపిఫై అప్లై చేయాలనుకుంటున్నామో ఆ నోడ్ని లార్జ్కి ఇనిషియలైజ్ చేసాం. లార్జ్ = i ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ i వాల్యూ ఎంత 2. సో 2 సెకండ్ నోడ్ని లార్జ్కి ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు ఇది లార్జ్ కదా, దీని లెఫ్ట్ రైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, లార్జ్ తెలిసింది అనుకోండి, దాని లెఫ్ట్ ఎలా వస్తుందంటే లెఫ్ట్ 2 × i + 1 దట్ ఈస్ నథింగ్ బట్ దట్ 2 2s are 4 + 5. సో చూసారా 2కి లెఫ్ట్ నోడ్ 5 వచ్చేసింది. రైట్ కావాలంటే 2 × i + 2 దట్ మీన్స్ 6. సో ఈ రెండు స్టేట్మెంట్స్ దానికి మనం ఏ నోడ్కి అయితే హిపిఫై అప్లై చేయాలనుకుంటున్నామో దాని లెఫ్ట్ నోడ్ రైట్ నోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 స్టేట్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు నేను లార్జ్ నాది 2, దాని లెఫ్ట్ 5, రైట్ 6 వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లార్జ్ కంటే ఈ లెఫ్ట్ రైట్ ఎక్కువగా ఉన్నాయా అని చెక్ చేయాలి. చెక్ చేసి ఒకవేళ లార్జ్ కంటే ఎక్కువగా ఉంటే లార్జ్గా ఆ వాల్యూని చేయాలి. దానికోసం ఇఫ్ లెఫ్ట్ లెస్ దాన్ ఇఫ్ లెఫ్ట్ వాల్యూ ఎంత 5 లెస్ దాన్ n వాల్యూ ఎంత 7, 5 లెస్ దాన్ n ట్రూ అండ్ a ఆఫ్ లెఫ్ట్ గ్రేటర్ దాన్ a ఆఫ్ లార్జ్. a ఆఫ్ లెఫ్ట్ అంటే a ఆఫ్ 5 అంటే 77 గ్రేటర్ దాన్ a ఆఫ్ లార్జ్ అంటే 2, a ఆఫ్ లార్జ్ అంటే 10. సో
2 స్టేట్మెంట్స్ కరెక్ట్. 5 లెస్ దెన్ 7 అండ్ 77 గ్రేటర్ దెన్ 10 ట్రూ. అప్పుడు ఏమైంది, లార్జ్ ఈక్వల్ టు లార్జ్లోకి లెఫ్ట్ వచ్చేసింది. ఇందాక ప్రీవియస్గా లార్జ్ ఎంత అయ్యింది 2 ఉంది, కానీ ఇప్పుడు లార్జ్లోకి 5 వచ్చేసింది, లెఫ్ట్ వచ్చేసింది, ఎందుకంటే ఇది పెద్దదైంది. నౌ ఇఫ్ రైట్ లెస్ దెన్ n, రైట్ ఎక్కడ ఉంది 6 ఉంది, 6 లెస్ దెన్ n వాల్యూ 7 ట్రూ. అండ్ ఏ ఆఫ్ రైట్ అంటే ఎంత 55 గ్రేటర్ దాన్, ఇప్పుడు లార్జ్ మారిపోయింది కదా, లార్జ్ ఎంత అయింది 5 అయింది, అంటే ఏ ఆఫ్ 5 అంటే ఏ ఆఫ్ లార్జ్ అంటే ఏ ఆఫ్ 5 అంటే 77. 55 గ్రేటర్ దెన్ 77 కండిషన్ ఫాల్స్, అంటే రైట్ మనం లార్జ్ని ఏమో మార్చక్కర్లేదు. ఇప్పుడు లార్జ్లో ఎక్కడుంది, లార్జ్ 5th ఎలిమెంట్ దగ్గర ఉంది. అండ్ ఏ ఆఫ్ లార్జ్ అంటే ఎంత, ఏ ఆఫ్ లార్జ్ ఈక్వల్ టు 77. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండిట్లో లార్జ్ ఏదో తెలిసింది, మనం లార్జ్ని ఈ నోడ్తో స్వాప్ చేయాలి, దాని పేరెంట్ నోడ్తో. దానికోసం ఈ స్టేట్మెంట్స్, ఇఫ్ లార్జ్ నాట్ ఈక్వల్ టు ఐ, ఇఫ్ లార్జ్ నాట్ ఈక్వల్ టు ఐ అయితే, అంటే లార్జ్ ఐ సేమ్ కాకపోతే, ఇక్కడ లార్జ్ ఏమో 5 అండ్ ఐ ఎంత 2, సో లార్జ్ నాట్ ఈక్వల్ టు ఐ ట్రూ. అప్పుడు ఏం చేయాలి, లార్జ్ని ఐని స్వాప్ చేయాలి, అంటే ఏం చేయాలి, ఈ రెండింటిని స్వాప్ చేయాలి. ఈ రెండింటిని స్వాప్ చేస్తే ఏమవుతుంది, 82 90 10 12 15, సారీ ఇది స్వాప్ చేస్తాం కదా, స్వాప్ చేస్తే ఇది 77 అవుతుంది, 77 10 55 అయిందా. ఇప్పుడు ఆ స్వాప్ చేయడానికి ఈ స్టేట్మెంట్స్ అనమాట. టెంప్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు లార్జ్, ఏ ఆఫ్ లార్జ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ. సో స్వాప్ చేసాం, స్వాప్ చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ దీని రూట్ చిల్డ్రన్కి ఏమైనా హిపిఫై అప్లై చేయాలనుకుంటే దానికోసం హిపిఫై ఆఫ్ ఏ కమా ఎన్ కమా లార్జ్. సో ఇక్కడికి ఈ స్టేట్మెంట్స్ అయిపోయింది, హిపిఫై అయిపోయింది. హిపిఫై అయిపోతే ఇలా ఈ నోడ్ దగ్గర హిపిఫై అయిపోయింది. ఈ నోడ్ దగ్గర హిపిఫై అయిన తర్వాత ఏం చేయాలి, ఈ నోడ్ దగ్గర హిపిఫై అవ్వాలి కదా, ఎందుకంటే రూట్ నోడ్ 82 కానీ నా చిల్డ్రన్ 90 ఉంది కదా, సో 90 రూట్ నోడ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం హిపిఫై సెకండ్ నోడ్ దగ్గర అప్లై చేసాము, తర్వాత ఫస్ట్ నోడ్కి అప్లై చేయాలి హిపిఫై, సేమ్ ప్రాసెస్. సో దానికోసం ఇక్కడ సో సేమ్ ఇందాక ఈ స్టేట్మెంట్ అప్లై చేసినప్పుడు ఇప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి మన ట్రీ ఇలా మారింది. ఇప్పుడు ఏం చేయాలి, ఐ మైనస్ ఇందాక ఐ వాల్యూ ఎంత అయింది 2 అయింది, ఇప్పుడు ఐ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ. సో హిపిఫై ఆఫ్ ఏ కమా 7 ఏ కమా ఎన్ కమా ఐ, ఏ కమా 7 కమా 1. సో హిపిఫై ఆఫ్ ఏ కమా 7 కమా 1 అంటే ఇప్పుడు సేమ్ మళ్ళీ మనం ఈ ఫంక్షన్లోకి వచ్చేసాం. ఈ ఫంక్షన్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్ వాల్యూ 7, ఐ వాల్యూ 1. సో సేమ్ ప్రాసెస్ రిపీట్ అయ్యి ఏమవుతుంది ట్రీ, ఇప్పుడు రిపీట్ అయ్యి 82 90 ఇలాగే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 1 నోడ్ యొక్క చిల్డ్రన్ ఏంటి 12 15 అంటే కంటే ఆ రూట్ నోడు గ్రేటరే ఉంది, అందుకని ఏమీ మారవు అన్నమాట, సేమ్ అలాగే ఉంటుంది. ఇప్పుడు అయిపోయింది, హిపిఫై నోడ్ ఆఫ్ 1 కూడా అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి ఐ మైనస్ ఐ ఈక్వల్ టు 0. సో ఐ గ్రేటర్ 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 కండిషన్ ట్రూ. అంటే మళ్ళీ హిపిఫై ఆఫ్ ఏ కమా 7 కమా 0 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏ ఆఫ్ 100 ఎన్ వాల్యూ 7, ఐ వాల్యూ 0. అంటే ఇక్కడ ఇప్పుడు హిపిఫై దేనికి అప్లై అవుతుంది, ఈ 0th నోడ్కి అప్లై అవుతుంది. 1 2 3 4 5 6. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కంపేర్ అయ్యి 90 రూట్ నోడ్ అవుతుంది, 82 చిల్డ్రన్ అవుతుంది, 77 అండ్ దెన్ 12 15 10 55. సో ఇప్పుడు ఏమైంది, ట్రీ మొత్తం హిపిఫై అయిపోయి ఇది మ్యాక్స్ హీప్లోకి కన్వర్ట్ అయిపోయింది కదా, ఈ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి. సో మళ్ళీ ఐ మైనస్ అయింది అనుకోండి, ఇక్కడ ఐ ఈక్వల్ టు -1 అవుతుంది, -1 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 కండిషన్ ఫాల్స్. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు లార్జెస్ట్ నోడ్ ఇక్కడికి వచ్చేసి లార్జెస్ట్ వాల్యూ ఇక్కడికి వచ్చింది కదా, దాన్ని లీఫ్ నోడ్తో స్వాప్ చేసుకుని డిలీట్ చేసేయాలి కదా మనం, అకార్డింగ్ టు మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇఫ్ సపోజ్ ఇప్పుడు ఇండెక్సెస్ 0 1 2 3 4 5 6
వాల్యూస్ ఏమున్నాయి 90, 82, 77, 12, 15, 10, 55 ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమవ్వాలి, ఈ 90 వెళ్ళి ఈ 65తో స్వాప్ అవ్వాలి. ఈ 90 ఎక్కడుంది, జీరోలో ఉంది. 55 అంటే 6 ఉంది. 6 నథింగ్ బట్ ద n-1 లాస్ట్లో ఉంది. సో ఇప్పుడు ఈ రెండు స్వాప్ అవ్వాలి. ఇప్పుడు 3లో అయితే ఇక్కడ డిలీట్ చేసేస్తాం మనం చూపించడానికి. జస్ట్ 19 55తో స్వాప్ చేసి 19 డిలీట్ చేస్తాం, 55 రూట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏరియాలో చూపించాలి కాబట్టి 90 55 స్వాప్ చేయాలి. దానికోసం ఈ స్టేట్మెంట్స్ ఫర్ i ఈక్వల్ టు n-1, i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, i మైనస్ temp ఈక్వల్ టు a ఆఫ్ 0, a ఆఫ్ 0 ఈక్వల్ టు a ఆఫ్ i, a ఆఫ్ i ఈక్వల్ టు temp. అంటే ఏం చేసాము, ఇప్పుడు ఈ రెండింటిని స్వాప్ చేస్తాం అనమాట. స్వాప్ చేస్తే 55 ఇక్కడికి వస్తుంది, 82, 77, 12, 15, 10, 90. అంటే లార్జెస్ట్ వాల్యూ లాస్ట్కి వెళ్ళిపోయింది అనమాట. లాస్ట్కి వెళ్ళిపోయి మళ్ళీ ట్రీ అనేది ఏమవుతుంది, హీప్ ట్రీ ప్రాపర్టీ సాటిస్ఫై చేయలేదు కాబట్టి మళ్ళీ అప్లై చేయాలి హీపీఫై ఆపరేషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి లాస్ట్కి ఏమొచ్చింది, హీప్ ట్రీ ఎలా వచ్చింది, స్వాప్ చేసేస్తే 55 రూట్ అవుతుంది. ఇక్కడ 55 రూట్ అయ్యి 55 లెఫ్ట్ 82, రైట్ 77, 12, 15, 10 ఇలా వచ్చింది కదా. అంటే మళ్ళీ ఇక్కడ హీపీఫై మ్యాక్స్ హీప్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయట్లా. అందుకని మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, హీపీఫై ఆపరేషన్ అప్లై చేయాలి. సో మళ్ళీ అగైన్ మ్యాక్స్ హీప్లోకి కన్వర్ట్ చేయడానికి. సో ఈ విధంగా మనం హీప్ సార్ట్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు.